ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి హర్షధ్వానాలు ప్రకటిస్తూ కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో ఆదివారం రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్ తదితర నాయకులు శాలువా కప్పి చిరు సత్కారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో హిజ్రాలను గౌరవమైన వ్యక్తులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించారని, వారి బాధలు తెలుసుకున్న ఆయన రేషన్ కార్డులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన దానిలో భాగంగానే హిజ్రాలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు సుధీర్ తెలిపారు. సమాజంలో హిజ్రాలకు జనసేన ద్వారా ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు జాహ్నవి, కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్జెండర్ నాయకురాలు మాట్లాడుతున్నాను. ఈ రోజునాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చాలా ఆనందదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు రేషన్ కార్డులు అనేవి ఏనాటి నుంచో కొంతమందికి చాలామందికి లేవు. ఎప్పుడో 2018లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొంతమందికి కొన్ని రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జారీ చేయడం జరిగినది. అప్పట్లోనే కొంతమందికి పెన్షన్లు కూడా ఇచ్చారు. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము రేషన్ కార్డ్స్కి చాలాసార్లు అప్లై చేయడం, చాలా సమస్యలు ఎదుర్కోవడం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడము, పెన్షన్ల కోసం కలెక్టర్ ఆఫీస్లో ఆర్జీలు పెట్టడం, గ్రీవెన్స్లో ఆర్జీలు పెట్టడం, నాయకులు వస్తే కలవడం, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము. ఈ రోజునాడు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ సివిల్ సప్లైస్ తోట సుధీర్ గారికి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా పార్టీ వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు రేషన్స్ లేవు, మేము చాలామంది రేషన్ తీసుకోవట్లేదు, మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది హిజ్రాలకు రేషన్ కార్డులు లేవండి, పెన్షన్ లేవని మేము ఒక్క ఆర్జీ పెట్టడమే జరిగింది. ఒక్క ఆర్జీ పెట్టిన ఒక్క వారంలోనే నాదెండ్ల మనోహర్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తోట సుధీర్ గారు, వీరు నలుగురు కలిసి మాకు ఎంతో చక్కటి అవకాశాన్ని ఇచ్చి వితిన్ 1 వీక్లో మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరికీ ప్రత్యేకించి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. దీనికోసం మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఈ విషయంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు మాకు ఎంతగానో కూడా కృషి చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా జిల్లాలో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు చెప్పిన మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలు, కాకినాడ జిల్లాలో ఉన్న హిజ్రాలు అందరూ కలిపి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఈరోజు ఈ కృతజ్ఞతల సమావేశం సందర్భంగా పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగినది. చంద్రబాబు నాయుడు గారికి, మనోహర్ గారికి, తోట సుధీర్ గారికి,